హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది ఇవ్వండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా వీడియో అనేది అర్థమవుతుందండి. మీకు స్కిప్ చేయడం వల్ల వీడియో అనేది అర్థమవుదు, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే నేను ఒకేసారి 4 బ్లౌజులు కటింగ్ అనేది చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. నార్మల్గా ఒక బ్లౌజ్ కట్ చేయడానికి పావుగంట పడుతుంది కదండి. అదే పావుగంటలో మనము 4 బ్లౌజులు లేదా 5 బ్లౌజులు ఒకే సైజు ఉంటే ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. ఆ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అనేది కట్ చేసి నా దగ్గర ఉందండి. సేమ్ సైజ్ అనమాట ఆవిడదే. ఇదేంటంటే ఒకేసారి 5 బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చారు. 3 ప్లెయిన్ బ్లౌజులు, అలాగే 2 చీర జాకెట్ 2 కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అయితే శారీ మీద బ్లౌజులు ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి అర్జెంటుగా కావాలి, రేపు ఆగస్ట్ 15 కదా, నేను కట్టుకోవాలనేసి అన్నారు. అందుకని చెప్పి ఏం చేశానంటే ఆ 2 కూడా కట్ చేస్తాను. ప్లెయిన్ కూడా కుట్టేసి ఇచ్చామన్నారు. 2 డేస్లో ఇచ్చామంటే ఏం చేశానంటే ముందు ఆగస్ట్ 15 రోజుకి ఒకటి కట్ చేసి కుట్టేసి ఇచ్చేసాను. మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఇంకొక బ్లౌజ్ ఉంది కదా కట్ చేసింది, దాన్ని పెట్టి నేను మిగతా బ్లౌజులు అనేవి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో డ్రాయింగ్ అనేది వేసుకొని మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగనైతే చూస్తున్నారు కదా, డ్రాయింగ్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో. ఎందువల్ల అంటే నాకు ఆల్రెడీ ఒకటి కట్ చేసి ఉన్నదాన్ని బట్టి నేను కటింగ్ చేశాను. అలాగే ఒకే టైంలో 4 బ్లౌజులు అనేది కటింగ్ అయిపోతుంది. కటింగ్ చేసేటప్పుడు చూసుకోండి, ఎందుకంటే 4 కూడా లేదు, మీరు ఎన్ని అయితే కట్ చేస్తున్నారో అన్నీ ఒకే లెవెల్లో ఉంటే ఓకే. అంటే ఒకటి పొడుగు ఒకటి పొట్టిగాని వచ్చింది అనుకోండి, పొట్టిగా ఉన్నవి పైన పెట్టుకోండి, పొడుగ్గా ఉన్న పీసులు అనేవి కింద పెట్టుకుంటూ ఉండండి. నేనైతే ఏం చేశానంటే గ్రీన్ కలర్ చిన్న ముక్క అనమాట, నేను అది మధ్యలో పెట్టాను. అందుకని చెప్పి ఆ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసాను. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా కట్ చేశాను అనేది. అలాగే పైన బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది హ్యాండ్స్కి తక్కువ వచ్చిందండి. అది నేను మళ్ళీ ముక్కలు అనేవి అతుక్కుంటాను, ఎంతైతే సరిపోలేదో అంతా కూడా. ఇలా ఒకేసారి 4 కట్ చేసుకుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. మనకి ఒకేసారి 4 బ్లౌజులు కూడా కటింగ్ అయిపోతుంది విడివిడిగా చేయకుండా. అంటే మనకు 30 గంట కలిసి వచ్చినట్టే కదండి. తప్పకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు వర్కౌట్ అయ్యింది లేదు కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే బ్లౌజ్ అనేది కట్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే నేను 4 కూడా కట్ చేసుకున్న తర్వాత దేనికి అవి విడివిడిగా తీసుకుంటున్నానండి. విడివిడిగా పెట్టేసి మనం అలాగే కలిపి పెట్టుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. చూసుకొని వెంటనే కటింగ్ అయిపోయిన వెంటనే ఏం చేస్తారంటే ఏ కలర్కి ఆ కలరు, ఏ పీస్కి ఆ పీసు తీసి పెట్టేసుకోండి. అలాగే ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పానండి, నేను అప్లోడ్ చేసిన బ్లౌజ్ కటింగ్ వీడియోస్లో అన్నిటిలో షేప్ బాగా కావాలి అనే వాళ్ళకి 3 ఇంచెస్ కింద డాట్, ఇప్పుడు నేను చూశాను కదా డ్రాయింగ్ వేశాను కదా వీడియోలో చూపిస్తున్నట్టు, అలా 3 ఇంచెస్ కానీ వేసారంటే మీకు షేప్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అంతా చేసేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఇవి బ్లౌజ్ పీస్ అనేవి మీటర్ ముక్కలండి, 3 కూడా మీటర్ ముక్కలే, 4 పీసులు కూడా మీటర్ ముక్కలే. కాబట్టి ఏం చేశానంటే నేను లోపల వేయడానికి కూడా షేపులకి సేమ్ క్లాత్ తీసుకున్నాను. చిన్న ముక్కలు అనుకోండి, మనం ఏం చేస్తాం లోపలికి ఫ్యాంట్ బిట్లో లేకపోతే ఏవైనా వేస్ట్ ముక్కలు ఉంటే మనం లోపలికి వేస్తాం కదా, అలా పెద్దవి కానీ ముక్కలు కరెక్ట్గా సరిపోయిన ముక్కలు అయితే మనకి ఆ ప్రాబ్లం ఉండదండి.
చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత దేనికి అవి విడివిడిగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా పని అనేది అయిపోతుందండి. చూస్తున్నారు కదా, 4 కూడా నేను విడివిడిగా దేనికి అవి పెట్టేసుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.